చదువు అది ఒక వరం కాదు. అది ప్రతి చిన్నారి హక్కు. కానీ జన్మ అనే గీత ఇంకా కొంతమంది మనసుల్లో ఉంది. ఒకరోజు ఒక సాధారణ పాఠశాలలో ఒక చిన్నారి నిలబడ్డాడు. అతను కోపంతో కాదు, అవగాహనతో మాట్లాడాడు. అతను వెనుక పుస్తకాలు కాదు, రాజ్యాంగం నిలబడింది. ఈ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరా. ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నీవు తక్కువ కులం వాడివి, ఈ క్లాస్లో కూర్చునే హక్కు లేదు, బయటకి పో. మాస్టర్ గారు, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం అందరికి సమానత హక్కు ఉంది. నేను కూడా ఈ క్లాస్లో చేరడానికి సమానమే. రాజ్యాంగం గురించి నాకు నీవు నేర్పిస్తావా? సాంప్రదాయాలు అనేవి రాజ్యాంగం కంటే పెద్దవి. మాస్టర్ గారు, ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష చూపించకూడదు. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత నిషేధించబడింది. అందరం సమానం. నేను సంప్రదాయాన్ని పఠిస్తున్నానంటే ఇది నా అభిప్రాయం. నువ్వు చిన్నవాడివి, ఈ విషయాలు అర్థం కావు. చదువు అందరి హక్కు. రాజ్యాంగం మనందరినీ సమానంగా చూస్తుంది. నేను కూడా ఈ దేశంలో ఒక సమానమైన విద్యార్థినే. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నీవు కూడా ఈ క్లాస్లో చదవడానికి సమానమైన హక్కు కలిగిన విద్యార్థివే. నేను అర్థం చేసుకున్నాను సార్. ఇది చిన్న విషయంలానే అనిపించవచ్చు, కానీ సమాజం మార్పు కూడా ఇలాగే ప్రారంభమవుతుంది. మన భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అది మనకు స్వేచ్ఛను, గౌరవాన్ని, సమానత్వాన్ని ఇచ్చింది. ఆర్టికల్ 14 ప్రకారం మనందరినీ చట్టం ముందు సమానులుగా నిలబడుతుంది. ఆర్టికల్ 15 వివక్షతను నిషేధిస్తుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యత అనే అన్యాయాన్ని పూర్తిగా తొలగించింది. అయితే ప్రశ్న ఏమిటంటే, ఈ విలువలు మన పాఠశాలల్లో, మన మనసుల్లో, మన ప్రవర్తనలో కనిపిస్తున్నాయా? చదువు ఎవరి దయ కాదు, అది ప్రతి చిన్నారి జన్మ హక్కు. తన హక్కు గురించి తెలిసిన ఒక చిన్నారి భయపడలేదు, అతను అరచలేదు, అతను అవగాహనతో మాట్లాడాడు. ఇదే నిజమైన ధైర్యం. వివక్షతను ఎదుర్కోవడం విరోధం కాదు, అది సమానత్వం కోసం నిలబడ్డం. మన రాజ్యాంగం మన చేతుల్లో ఉండడం సరిపోదు, అది మన హృదయాల్లో ఉండాలి. మార్పు పెద్ద విప్లవాలతో రాదు, ఒక చిన్న స్వరంతోనే మొదలవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.